హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన ద రిచువల్ అనే ఒక హర్రర్ మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ద రిచువల్ ఇది ఒక హర్రర్ థ్రిల్లర్గా తెరకెక్కింది. ఈ సినిమా ఒక నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్లో ఉంది. రీసెంట్గా చూశాను. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా 1928లో అయోవాలో జరిగిన ఎమి స్మిత్ ఎక్సార్సిజం అనే ఒక వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. దీన్నే అమెరికా చరిత్రలో అత్యధికంగా డాక్యుమెంటరీ చేయబడిన ఎక్సార్సిజంగా చెప్తూ ఉంటారు. ఈ కథలో ఒక యువతి దెయ్యం పట్టిన తర్వాత ఆమెను రక్షించడానికి ప్రయత్నించే ఒక ఇద్దరు ఫాదర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కథ మొత్తం. ఆ ఇద్దరు ఫాదర్స్లో ఒక ఫాదర్ జోసెఫ్, తను చేస్తున్న పని మీద తనకే అనుమానం ఉంటూ ఉంటుంది. ఇంకొక ఫాదర్ డియాల్సిస్ రైసింగర్, తనకి ఈ ఎక్సార్సిజంలో చాలా అనుభవం ఉంటుంది. సినిమా మొత్తం ఈ ఎక్సార్సిజం చుట్టూ, అలాగే ఈ ఫాదర్స్ చుట్టూ జరిగే సంభాషణలు, వారి మధ్య జరిగే డ్రామా సీన్స్, ఎమోషన్ సీన్స్ చుట్టూ మొత్తం కథ అంతా తిరుగుతూ ఉంటుంది. సినిమా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే చాలా డల్ అండ్ స్లోగా నడుస్తూ ఉంటుంది. ప్రేక్షకుడి యొక్క సహనాన్ని పరీక్షిస్తూ ఉంటుంది. సినిమాలో చూపించిన హర్రర్ ఎలిమెంట్స్ కూడా అస్సలు ఆకట్టుకోవు. పైగా భయపెడతాయి అనుకుంటే పొరపాటే. భయపెట్టవు కాగా అసలు మనకి నచ్చవు కూడా. ఎమోషనల్ డ్రామా, అలాగే ఫాదర్స్ యొక్క విశ్వాసం చుట్టూనే ఎక్కువ దృష్టి పెట్టారు ఈ సినిమా మీద. దెయ్యాన్ని వదిలించే సీన్స్ అన్నీ ఇంతకుముందు సినిమాలో చూసినట్టే ఉంటాయి. ఎక్కడ కొత్తదనం కనిపించవు. డైరెక్టర్ డేవిడ్ ఈ సినిమాని ఒక డాక్యుమెంటరీ స్టైల్లో తీద్దాం అనుకున్నాడు, కానీ అది ఒక హర్రర్ ఫీలింగ్ని దెబ్బతీసేసింది. ఈ సినిమా కంప్లీట్గా ఎమోషనల్ అట్లాగే డ్రామా చుట్టూ తిరుగుతూ ఉంది. హర్రర్ ఎలిమెంట్స్ విషయంలో కంప్లీట్గా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఫాదర్స్ ఇద్దరుగా ఆ క్యారెక్టర్స్లో చేసిన ఇద్దరు చాలా బాగా చేశారు. అయితే ఇక్కడ ఆ క్యారెక్టర్స్ అంత నటిస్తున్నప్పుడు డైరెక్టర్ ఇక్కడ వాళ్ళ నుంచి స్కోప్ ఉన్న సీన్స్ ఏమీ తీయలేదు. వాళ్ళని పెద్దగా ఉపయోగించుకోలేదనిపించింది. అట్లాగే ది ఎక్సార్సిస్ట్ అనే ఒక సినిమా గతంలో మనం చూసాం. అందుట్లో ఆ సినిమాతో పోలిస్తే భయపెట్టే సన్నివేశాలు ఈ సినిమాలో అస్సలు ఉండవు. ఆ సినిమాలో ఉంటుంది హర్రర్ సినిమా అనుకుంటే ఖచ్చితంగా నిరాశపడతారు మీరు. ఓవరాల్గా ది రిచువల్ అనే సినిమా నటీనటుల పర్ఫార్మెన్స్ నుంచి మంచి ఆకట్టుకునే పర్ఫార్మెన్సెస్ వచ్చినాయి. అయితే హర్రర్ ప్రేక్షకులకి ఈ సినిమా ఖచ్చితంగా నిరాశపరుస్తుంది. హర్రర్ ఎలిమెంట్స్ ఏవి అంతగా ఆకట్టుకోలేదు. స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంది. పైగా ఇది ఒక సాధారణ సినిమాగా కనిపిస్తుంది. ఆ హర్రర్ ఎలిమెంట్స్ వర్క్ అవ్వకపోవడం వల్ల. నటీనటుల పర్ఫార్మెన్స్ అట్లాగే ఎమోషనల్ మూమెంట్స్, డ్రామాని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. మిగతా వాళ్ళకి ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.25/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.